హాయ్ అండి, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ సిరి. ఈరోజు నేను రొయ్యల ఫ్రై ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా దానికోసం మనం తీసుకున్న రొయ్యల్ని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిలో సరిపడగా సాల్ట్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కొబ్బరి కూర వేసుకున్నాను. కొబ్బరి కూర కానీ కొబ్బరి పేస్ట్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇది వేసుకోవడం వల్ల ఫ్రై అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ బాగా రొయ్యలకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక పావు గంట సేపు పక్కన ఉంచాలి. ఇవి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టి రొయ్యల్ని ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల రొయ్యల్లో వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్తోనే రొయ్యలు ఉడికిపోతాయి. అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. విడిగా వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అంత బాగోదు. చూసారు కదా, రొయ్యలు వేగి ఆయిల్ తేలి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని ఇందులో కొద్దిగా గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఆల్రెడీ ఇందాక ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాం. ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా గరం మసాలా, కారం చల్లుకొని బాగా కలుపుకొని కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై రెడీ అవుతుందండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నా రెసిపీలు కనుక నచ్చుతున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి కూర వేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందండి.